ఆగండి. పండు కావాలా? నా బుల్లెట్ ఎక్కడ్రా? అక్కడుంది. అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తున్నా మన నవయువ నాయకి ప్రెసిడెంట్ నాగలక్ష్మి గారు రైతులను ఉద్దేశించి మాట్లాడతారు. థ్యాంక్ యూ. ఈ గెటప్ ఏంటి అనుకుంటున్నారా? నేను మీ రైతు బంధువునని చెప్పడానికే. అబ్బో, ఆ ముందున్న సర్పంచుల అసమర్థత వల్ల మా నూరు చాలా నష్టపోయింది. తల్లి ఈ ఊరికి నీకన్నా ముందు సర్పంచులు మీ నాన్న, మా నాన్న, మా నాన్నకి నాన్న. నీ పబ్లిసిటీ దాహంతో మమ్మల్ని వలి చేయకు. కావాలంటే నువ్వు పౌడుకో. నష్టం అంటే చాలా కొంచెం అన్నమాట. కానీ నేను చదువుకున్న దాన్ని కాబట్టి నేను మీ జీవితాన్ని మారుస్తా. నువ్వు మారుస్తావు నాగలక్ష్మి, నాకు తెలుసు నువ్వు మారుస్తావు. కొట్టండి రా చప్పట్లు. మీ సమస్యలు మా అగ్రికల్చర్ ఆఫీసర్, వెటనరీ డాక్టర్ గారికి చెప్తే వాళ్ళు సమాధానాలు చెప్తారు. అయ్యా, పంటకి పురుగు పట్టేసింది. ఎన్ని మందులు కొడుతున్నా చీడ వదలట్లేదు. ఏం చేయమంటారు? పెస్టిసైడ్స్. ఈ మాత్రం దానికి మీరెందుకు ఆఫీసర్ గారు? కూర్చోండి, నేనున్నానుగా. చూడండి, పురుగులన్నాక పంటకి పట్టడం సహజం. అవి ఆహారం కోసం వస్తాయి, పంటల్ని తింటాయి. ఇలాంటప్పుడే మనం చాలా తెలివి వాడాలి. నేను తెలివైన దాన్ని కాబట్టి నేను మీకు ఐడియా ఇస్తా. ఏందమ్మా? 4 ఏళ్లు పంటలేయడం మానేయండి. అంటే క్రాప్ హాలిడే అన్నమాట. ఓ సితింగర పిల్ల. పురుగులు ఫుడ్ లేక సగం చచ్చిపోతాయి, మిగతావన్నీ పక్కూరికి వెళ్ళిపోతాయి. అవి వెళ్ళిపోయాక మీరు కామ్గా పంట వేసుకోవచ్చు. సింపుల్. ఎలా ఉంది ప్లాన్? పోయేది పురుగులు కాదు, ఫుడ్ లేక మా ప్రాణాలు పోతాయి. అదిరిపోయింది నాగలక్ష్మి, అదిరిపోయింది. అంతే, మనం రైతుల్ని కాపాడడానికి వచ్చిన అమ్మర్వి నువ్వు. కొట్టండా. నెక్స్ట్ ఎవరు? మాకేది దున్నపోతుందా అన్నట్లేదండి. అంటే అది మీకన్నీ తెలుసు. డాక్టర్ గారు మీరెందుకు? నేనున్నాను కదా, కూర్చోండి. అవన్నీ ఫ్యామిలీ ఇష్యూస్ అండి. భార్యాభర్తల మధ్య గొడవలు సహజం. వాటి మధ్య ఏం మనస్పర్ధలున్నాయో ఒకసారి కూర్చోబెట్టి మాట్లాడండి. ఎవ్రీథింగ్ విల్ బి సాల్వ్డ్. దొన్నపోతులు కూర్చోబెట్టి మాట్లాడండి బాబా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏమంటే రమేష్ గారు, ఏంటండి ఇది? మా మీద పగబట్టి ఈ ఊరికి ప్రెసిడెంట్ చేశారా ఏంది? లేకంటారా బాబా? మాకు మీటింగ్ లేరా బాబు? బాబు, అందరూ అలా వెళ్ళిపోతున్నారేంటి నాన్న? ఏం జరిగిందని ఇప్పుడు? అయ్యో, నేనేమైనా తప్పు మాట్లాడానా ఇప్పుడు? ఇప్పుడు కాదమ్మా, ఫస్ట్ నుంచి తప్పులే చెప్తున్నాం. ఆఫీసర్ గారు రండి, మనం ఏదో ప్లాన్ చేసుకోవాలి. రండి. అబ్బాబాబాబాబా, సూపరు. భలే చెప్పావు నాగలక్ష్మి, భలే చెప్పావు. నాగలక్ష్మి, ఇంతకాలం నేను అర్థం చేసుకోలేకపోయాను. నన్ను క్షమించు ప్లీజ్. ఏంటి? నువ్వు మహానాయకురాలువి నాగలక్ష్మి. అవును, అప్పట్లో ఇందిరాగాంధీని చూశాను, ఇప్పుడు నిన్ను. అవునా? మరి కాదా? అవును. నాగలక్ష్మి, నువ్వు ఈ ఊరికే సర్పంచ్వి కాదు, మన రాష్ట్రానికి సర్పంచ్ కావాలి, మన దేశానికే సర్పంచ్ కావాలి. నా కోసం నాగలక్ష్మి, నా కోసం ప్లీజ్ మాటివ్వు. ఇవ్వు నాగలక్ష్మి, ఇవ్వు. కాదనకు నాగలక్ష్మి, ప్లీజ్ మాటివ్వు. ఇచ్చినట్టేగా? ఓకే. నాగలక్ష్మికి జై కొట్టండి. జై నాగలక్ష్మి కొట్టండి. జై నాగలక్ష్మి, జై నాగలక్ష్మి. మంచోళ్ళనే ఉన్నాడేడు. దేశానికి సర్పంచ్ అంటే ఆడి మొహం ఏదో ప్లాన్ లో ఉన్నాడు. దేశానికి సర్పంచ్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అన్నమాట. నీకు అర్థమైందా? ఫీలింగ్ అర్థం చేసుకోవాలి, వర్డింగ్ కాదు.
బంగారాజు నాగలక్ష్మిని సపోర్ట్ చేసేవంట కదా, చాలా మంచిదిరా, పెళ్లి చేసుకో. ఏంటే? నా మేనకోడలు నాగలక్ష్మిరా, సర్పంచ్. ఈడు చూడు బాగుంటదిరా, పెళ్లి చేసుకో. బాగుంటుందా? పెళ్లి చేసుకోమంట. ఇంకోసారి దాన్ని పొగడావంటే దాన్ని నేను ట్రాక్టర్లో తొక్కించేస్తా. పెళ్లి చేసుకోమంటా? ఫోన్ వచ్చిందంట. ఏంట్రా? రాము తాత ఫోన్ చేశారు, లైన్ లో ఉన్నారు, తొందరగా రా. హాయ్ రా. హాయ్ నానా. డిడ్ యు ఈట్? తిన్నాను. గుడ్. హెల్త్ బాగా చూసుకుంటా, టైం Good, తింటా, good. టైం పడుకుంటా. గుడ్. ఇప్పుడు నీ ఫోన్ డ్యూటీ అయిపోయింది, వెళ్ళి హాస్పిటల్ డ్యూటీ అవును కదా, సరేనా? ఎర్లీ మార్నింగ్ నుంచి హాస్పిటల్లోనే ఉన్నారా? ఓహో సూపర్. సరే ఐల్ సీ యు. సరే బాయ్. ఓకే రా, బాయ్. నానా నానా ఆగాగు ఒక నిమిషం. వాట్? నిన్ను చూసి చాలా కాలం అయింది కదా, ఎలా ఉన్నావు? ఐఎమ్ ఓకే. రోజు మాట్లాడుతున్నాం కదా. అదే, ఎదురుగా చూసి చాలా కాలం అయింది కదా. ఓ, ఆరోగ్యం అంతా బాగుందానన్న? నేను బానే ఉన్నారా. అది పోలే. ఇంకేంటి విషయాలు? ఏదైనా మాట్లాడినానా? యాక్చువల్ గా పేషెంట్స్ వెయిట్ చేస్తున్నారా, నేను వెళ్ళాలి. ఓహో సరే సరే, టయానికి అన్నం అది తింటూ ఉండు, సరేనా? అసలే సీతమ్మ లేకుండా ఎలా ఉంటున్నావో ఏంటో. వాట్? అదే టయానికి అన్నం తినమంటున్నా అంతే. ఎప్పుడు నేను జాగ్రత్తలు చెప్తా ఉంటాను, ఇప్పుడు నువ్వు చెప్తున్నావేంట్రా? చెప్పాలనిపించింది నాన్న. రియలీ? ఓకేరా, బాయ్. బాయ్ నాన్న. మీరందరూ ఈ స్థలం ఖాళీ చేసి ఇతనికి అప్పచెప్పి వెళ్ళిపోవాలి. ఇదేంటమ్మా, మా తాతల కాలం నుంచి ఇక్కడే ఉంటున్నాం, ఇప్పుడు ఖాళీ చేయమంటే ఎలా? చెయ్యాల్సిందే. అతను డాక్యుమెంట్స్ తో నా దగ్గరకు వచ్చి సహాయం అడిగాడు. ఆయన అడిగిన దాంట్లో న్యాయం ఉందనిపించింది. ఏదో పంచాయతీ పెట్టినట్టుంది. కాబట్టి ఈ ప్లేస్ ఆయనకు అప్పగించడం సర్పంచ్ గా నా బాధ్యత. మీకు కావాలంటే వేరే చోటు ఇస్తాను, అది కూడా నా బాధ్యత. పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాం, ఇప్పుడు కావాలంటే ఎలా అమ్మా? మీరు లేకపోతే మా కుటుంబం మొత్తం రోడ్డును పడిపోద్ది. నేనున్నానుగా. రోడ్డును పడిపోద్దా? వాసివాడి తస్సదియ. జరగండి జరగండి, నేను తేలుస్తాగా, తప్పకోండి. ఏంటమ్మా, ఎవడి స్థలం ఎవడికిస్తావు? నిన్నంత పొగిడాడు, ఈ రోజు ఏంటంత తేడాగా మాట్లాడుతున్నాడు? ఎప్పుడు తేడానే. ఏయ్, నీకేంటి సంబంధం? ఇది మా తాతలు వీళ్ళ తాతలకి ఇచ్చిన స్థలం. ఆ గుడి నుంచి గోదావరి వరకు 500 ఎకరాలు మాగాని మాది, దాంట్లో 50 ఎకరాలు వీళ్ళకిచ్చాం. అలా చెప్పండి బాబు ఆవిడకు. నువ్వు ఆగు పెద్దాయన, ఏంట్రా సాక్ష్యం? సాక్ష్యాలు కావాలా? ఒరే బొట్టోడా, మోటార్ సైకిల్ మీద వెళ్ళి బ్రహ్మంగాడిని అడిగి మా ఇంట్లో ఎనపెట్లో 3 వారిలో దీని దస్తావేజులు ఉంటాయి, పట్రా. ఇంకా చూస్తావు? అలాగే బాబు. ఉండవే పిల్ల, వస్తాయి సాక్ష్యాలు. ఎవడో దారిని పోయేవాడు ఒకడొచ్చి స్థలం నాదంటే ఇచ్చేయటం కాదు. అదిగో వచ్చినాయి దస్తావేజులు. రారా బొడ్డోడా, చదువుకో. తెలివైన దాన్ని, చదువుకున్న దాన్ని అని పేటర్ అయిపోతున్నావుగా. బంగారాజు ఉన్నాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే మా బతుకులు ఏమైపోయాయి? ముంచావు కదా మా పిచ్చి ప్రెసిడెంట్. పిచ్చి ప్రెసిడెంట్ ఏంట్రా? ఐ కిల్ యు, చంపేస్తా. ఆగండి ఆగండి, ఏంటి చంపేది? ముందు చూసుకోవా? ఆడు మాటలిని ఈడు మాటలిని ఏదో నిక్కులు నిక్కితే తొక్కి నారదీస్తారు జనం. బంగారు దాన్ని ఏమన్నదు. జనంతో జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకో. ఏమైంది బంగారం నీకు? నేను గడిస్తాన్ని, తెలివైన దాన్ని అంటే కుదరదు ఇక్కడ. బంగారం వెళ్ళు, బయలుదేరు. ఇక నుండి వాళ్ళు దగ్గర పెట్టుకొని పని చేసుకో. బంగారాజు, బంగారాజు, నువ్వేంటి ఇక్కడ? అసలు నీకు బుద్ధుందా? ఏం చేస్తున్నావు? అది ఏడుస్తుంది, అందరి ముందు అవమానిస్తున్నావు ఏంటి? అది కాదే, పేదోళ్ళకి అన్యాయం చేస్తుందని కోపంలో అలా అనేశారు. నీ కోపానికి నా మనోడు వాడి కాపోయే పెళ్ళ విడిపోయేటట్టు ఉన్నారు. వెళ్ళి ఏదో ఒకటి చెయ్యి. చూసుకో. ఆగండి నాగలక్ష్మి, ఒక నిమిషం. ఇదంతా కావాలని ప్లాన్ చేసింది మన సర్పంచ్ నాగలక్ష్మి. ఆడు దొంగ దస్తావేజులు పుట్టించడం తప్పు, మేము దస్తావేజులు ఇంట్లో పెట్టుకోవటం తప్పు. ఒకే ఒక తెలివైన పనితో మా ఇద్దరు తప్పుల్ని ఎత్తి చూపించి మీ అందరికీ న్యాయం చేయడానికి వచ్చింది మన సర్పంచ్ నాగలక్ష్మి. నువ్వు ప్లాన్ చేసావా?
అవునా? నేనే కానీ ఎన్ని మాటలన్నా నోరెత్తి ఒక్క మాట కూడా అనలేదు. అర్థం చేసుకోండి తల్లి. నీ మనసు నాకు తెలుసు నాగలక్ష్మి. నా తప్పు నేను తెలుసుకొని ఈ దస్తావేజులు మీ అందరికీ ఇవ్వాల్సిందిగా నాగలక్ష్మిని నేను వేడుకుంటున్నాను. ఎల్లుళ్ళు ఫోటోలు తెస్తాం. పంచిపెట్టు నాగలక్ష్మి. వెళ్ళండి, తీసుకోండి. జాగ్రత్తగా చూసుకోండి. అలాగేనమ్మా. అందరు సర్పంచ్ నాగలక్ష్మికి జిందాబాద్ కొట్టండి. నాగలక్ష్మి గారికి జిందాబాద్. వెళ్ళండి 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 వెళ్ళండి, పని చూసుకోండి. వెళ్ళండి వెళ్ళండి. మాటలు కొంచెం హార్ష్ గా ఉంటాయి కానీ బంగారాజు మంచోడే. I like him. లైక్ హిమ్